నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి జారీ చేసిన ఓ అంతర్గత నోటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16ను లోక్సభ ఎన్నికలకు రెఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈఓ జారీ చేసిన నోటు వైరల్ గా మారింది. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని, ఏప్రిల్ 16ను తాత్కాలిక తేదీగా భావించి ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. లోక్సభ ఎన్నికల తేదీపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన లోక్సభ ఎన్నికలు జరుగుతాయంటూ తాము ఇచ్చిన తేదీ తాత్కాలికమేనని ఈసీ తెలిపింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు ప్రతిసారి ఒక తేదీని ఎంచుకుంటామని, అందులో భాగంగా ఆ తేదీని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అంతే తప్ప ఏప్రిల్ 16వ తేదీన లోక్సభ ఎన్నికలు జరుగుతాయని కాదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలను నిర్వహించడానికి ముందు కొన్ని కసరత్తులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్లే తాత్కాలికంగా ఒక తేదీని నిర్ణయించడం ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాక్టీస్ అని వారు తెలిపారు. అందువల్లనే 16న తాత్కాలిక తేదీగా నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులను సన్నద్ధులను చేసేందుకు ఈ ప్రక్రియను చేస్తామని తెలిపారు. అంతే తప్ప ఏప్రిల్ 16వ తేదీన లోక్సభ ఎన్నికలు జరుగుతాయని కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్లానర్ ప్రకారం పోలింగ్ ఏర్పాట్లు చేసుకునేందుకు జిల్లా రిటర్నింగ్ అధికారులకు రెఫరెన్స్ కోసమే ఆ తేదీని సర్క్యులర్లో పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 11న మొదలైన లోక్సభ పోలింగ్ 7 దశల్లో సాగింది. ఆ ఏడాది మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టింది. మొత్తంగా ఏప్రిల్ 16న ఎన్నికలు జరగబోతున్నట్లు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో సీఈఓ కార్యాలయం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. జిల్లా స్థాయిలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి అధికారులకు ఒక గడువిస్తూ ఆ తేదీని పేర్కొన్నామని, అంతే తప్ప అది ఖచ్చితమైన తేదీ కాదని తెలిపింది.